దేవుని వాక్యంలో ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క దేహం చేయలేకుండా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మాటలు చేసుకుంటాం. రండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రాబడిన మాట చూసినట్టు అపోస్తలుడైన పౌలు చదవండి. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే కొన్ని లేఖన భాగాలు రాయబడి వచ్చినాయి. ఏమనగా సదాకాలం ప్రభుతో కూడా ఉంది. కాబట్టి సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని లేఖన భాగాలు మనకు సెలవించబడుతూ వచ్చింది. ఇక్కడ సదాకాలం ప్రభుతో కూడా, ఇప్పుడు ప్రభుతో కూడా సదాకాలం ఉండడానికి కారణం ఏంటన్నది ఆరాధించాం. ప్రభుతో కూడా సదాకాలం ఏం చేస్తున్నాము, చేయవలసినవి ఏంటి? ఆరాధించాలా, తర్వాత లక్షణాలను కనపరచాలా, తర్వాత ఆయన ఎవరి గురించో తెలుసుకుని ఆయన గురించి తెలియపరచాలా, తర్వాత తెలియపరుచుకున్న తర్వాత యథార్థంగా, సత్యంగా, ఆత్మగా, ఇంకా తండ్రిని, అసలు ఏ తండ్రి గురించి అయితే వింటున్నామో ఆ తండ్రిని చూసి ఆ తండ్రిని గణపరిచే అనుభవం తీసుకొచ్చాడు. సో ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూసినట్టే సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము అని దేవుని వాక్యం. సదాకాలం ప్రభుతో అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఒక కోణంలో మనకు అర్థం కావాలంటే, సదాకాలము ప్రభుతో కూడా ఉండాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ భూమి మీద. సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండాలంటే భూమి మీద మనం చేయవలసిన కొన్ని విషయాలు, వాటిని మనం ధ్యానించి ముందుకు ప్రభు నడిపించిన ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు వరకు ఎంతగానో సాయం చేస్తూ వచ్చిన దేవుడు ఎక్కువ తోడుకునండి. ప్రతి బలహీనతలో, అనారోగ్యాల్లో, దుష్టుని కార్యాల్లో, శత్రుక్రియల్లో తోడుగా ఉండి మీ కృప చేత మీరు వాడుకుంటూ వచ్చిన మీ కృపాంతరపడి స్తోత్రాలు. అదే కాలం నుండి ఇప్పటి వరకు 2 సెక్షన్లు కూడా మీరు తోడుగున్నారు. స్తోత్రాలు ప్రభావ. మీ శరీరంలో మీరు అక్కడ పాల్గొంటాను దీవించండి. ఇది మీ కొరకే విరబడిన ఆశీర్వాదం అన్నారు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయడం చెప్పారు. ప్రభావ, మీ శరీరం మా కొరకు విరగొట్టాడు, మీ రక్తాన్ని మా కొరకే చిందించినందుకు అన్నారు. మీ శరీరం మీ రక్తంలో పాల్గొనకమని కొన్ని వాక్యాలు ధ్యానించబోతాను సాయం చేయండి. వాక్యాలు ధ్యానించేటప్పుడు ప్రభావ, దాసుల కళ్ళు యజమానుడి వైపు ఉండట్టు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తాం కదండి. మీరే సహాయం నుంచి భయం పొందండి. దయచేసి మరొక మారి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచేపలను జ్ఞాపకం చేసుకోండి. వర్తమానం ధ్యానించడం కొరకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి అడసాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించారు. నాతో మాతో మీరు మాట్లాడడం మీ చిత్తం బయలుపరచండి. నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, ఈ ఉద్దేశం ఏంటి బయలుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. వాక్య వెలుగులో మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలి, మిమ్మల్ని ఎట్లా స్తుతించాలో కూడా బయలుపరిచి మహిమ పొందండి. ఇప్పటి వరకు తోడుకుంటారు మహిమ పొందగానే, ఇప్పటి వరకు ఆరాధించే విషయంలో తోడుకుంటారు. ఈ శరీరంలో పాల్గొనేది కూడా ఎంతో దీవెనకరంగా మహిమకరంగా సరి చేసుకోవడానికి కూడా సాయం చేయమని, యోగ్యమైన రీతిలో పాల్గొంటా సాయం చేయమని. దేవా, సదాకాలం మేము ప్రభుతో కూడా ఉండాలంటే ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో మేము ఎలా పాల్గొనాలో మీరు చూపిస్తున్నారు. ఈ భూమి మీద మేము ఎలా జీవించాలో, ఎలా ఉండి బల్లో పాల్గొనాలో మీరు బయలుపరుస్తున్నాగా. మీ బయలుపాటు ప్రకారం మేము ఉండిన వారమై మీ శరీరం మీ రక్తంలో పాల్గొన్నట్టు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టు ప్రియులారా, కొన్ని విషయాలు దేవుని లేఖన భాగాల్లో త్వరగా చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అనే. సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండాలంటే భూమి మీద ప్రభు శరీరంలో పాల్గొనక మునుపు మనం పరీక్షించుకొని ఎలా ఉండాలి. మనము ప్రభు శరీరంలో పాల్గొంటున్నాము, సదాకాలం ఆయనతో కూడా ఉండబోతున్నాం. సదాకాలం ఆయనతో కూడా ఉండాలంటే భూమి మీద మనం ఎలా ఉండాలి, లేదా ఆయన తర్వాత ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గర సమీపంకి వస్తున్నాం, మనం ఎలా ఉండాలి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలా ఉంటేనే ఆయనతో కూడా ఉంటాం, లేకపోతే పరమాశని పాడుపడుకున్నట్టు. కాబట్టి ఎలా ఉంటాం, సరే ఎలా ఉండాలి భూమి మీద సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలం మనం ఎలా ఉండాలి అంటే, మొదటి మాట రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్ రాబడుతున్న మొదటి మాట రండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్న యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం.
ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలా చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం. సదాకాలము ప్రభువుతో కూడా ఉండాలంటే భూమి మీద మనం చేయాల్సిన మొదటి పని. సో మొదటిగా ఏం చేయాలంటే రాయబడుతున్నమాట, ఆయన యందు జీవించాలి. ఏమంటున్నాడండి? ఆయన యందు జీవించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. సో సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండాలంటే యోహాను 14:19 ప్రకారం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరును సదాకాలం ఉండే ప్రభుని మనం చూడాలంటే, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటండి? మీరును మనం ఎక్కడ జీవించాలి అని అంటే, తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే తప్పక తనతో తాను పని. అంటే మనం ఎక్కడ జీవించాలి? ప్రభులో జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే ప్రభుతో కూడా సదాకాలం ఉంటాయి. సో మొదటి కోణాన్ని ఇక్కడ గమనించినట్టే, మొదటి మాటని ఇక్కడ చూసినట్టే, మనం సదాకాలం ప్రభుతో కూడా జీవించాలి. సో ప్రభులో జీవించాలి. సో ప్రభుతో కూడా ఉండాలంటే ఈ భూమి మీద ప్రభులో జీవించాలి. యేసు క్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం జీవిస్తామో, క్రీస్తు యేసుని ఎప్పుడైతే మనం జీవిస్తూ వస్తామో, యేసు క్రీస్తు ప్రభువారిలో మనం జీవిస్తే సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం. కానీ ఇప్పుడు మనం ప్రభులో జీవించడం అన్నది ముఖ్యం. యేసు ప్రభులో జీవించడం అన్నది ముఖ్యం. మనం క్రీస్తు యేసులో జీవించడం అన్నది ముఖ్యం. సో మనం ఆయనలో ఎంతవరకు జీవిస్తున్నాం? సో ఆయనలోనే జీవిస్తున్నామా? ఆయనకు వెలుపటికి లోపలికి వచ్చి వెళ్తున్నామా? ఆయనలోనే జీవించాలి. మనం ఎంతవరకు ఆయనలో జీవిస్తున్నాం? ఆయనలో జీవించడం అంటే చాలా లెక్కలు ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి. యేసు ప్రభువులో జీవించడం అంటే అంత సులువైనటువంటి పని కాదు. యేసు ప్రభువులో జీవించడం అంటే అంత సులువైన పని కాదు. కాబట్టి క్రీస్తులో జీవించాలి. ఆయనలో జీవించడం అంటే ఎవరికి వేరైనట్టు? ఇప్పుడు యేసు ప్రభువారిలో ఉన్నవంటే ఎవరికి వేరైనట్టు? లోకానికి వేరైనట్టు. ఇప్పుడు మనం క్రీస్తులో జీవించడం అంటే భూమి మీద బ్రతికినా, భూమి మీద ఉన్నా, ఏదో శరీరం ధరించుకుని భూమి మీద ప్రాణం ఉన్నాం కాబట్టి ఉన్నట్టే. కానీ మనం ఎక్కడ జీవిస్తున్నట్టు? క్రీస్తులోనే జీవించాలి. అందుకే ఒకసారి అంట, అరే ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తావేంటా అంట, ఎక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచన చేస్తావేంటాను అంటే శరీరం మాత్రమే. అందుకే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది ఏంటంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే అదేంటి? మనిషి మాత్రమే ఎక్కడ ఉంటారు, మైండ్ మాత్రం ఎక్కడ ఉంటారు. సో అదే మెయిన్ ఇంపార్టెంట్. మాట్లాడేది ఏంటంటే మనం ఎక్కడెక్కడో తిరగటం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడే మన మనసు ఉండాలి, మన మైండ్ ఎక్కడ ఉండాలి, మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి. అదే రీతిలో క్రీస్తులో ఉన్నవంటే క్రీస్తులోనే మనం ఉండాలి. క్రీస్తుకు వెలుపడ మనం జీవించకూడదు, క్రీస్తుకు వెలుపడ మనం బ్రతకూడదు. ఆయన యందు, ఆయనలో జీవిస్తూ ఉండాలి. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే ప్రభువులో ఉండాలి, ఆయనలో జీవించాలి. ఎక్కడ జీవించాలండి? ఆయనలో. యేసు ప్రభువులో జీవిస్తేనే సదాకాలం. ఇక్కడ క్రీస్తులో నువ్వు జీవిస్తే అక్కడ ప్రభుతో పాటు ఉంటావు పరలోకాన్ని. ఇక్కడ క్రీస్తుతో పాటు జీవించకపోతే, ఇక్కడ క్రీస్తులో జీవించకపోతే పరలోక రాజ్యంలో జీవించలేం. కానీ మొదటి కోణం, మొదటి అనుభవాన్ని చూసినట్టే ఆ సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం ఈ భూమి మీద చేయాల్సిన మొదటి పని ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు ప్రభువులో జీవించాలి. మనం నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని ప్రభు అంటాడు. సో ఆయనలో జీవిస్తేనే, ఆయనలో ఉండి జీవిస్తేనే, ఆయనలో ఉంటేనే, ఆయనకు వేరుగా ఉండిపోకుండా ఆయనలో ఉండి జీవిస్తేనే మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. భూమి మీద తిరగాల్సినన్ని తిరుగుతాం, చేయాల్సిన పనులన్నీ చేస్తాం. చివరికి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్రభా నేను కూడా నీ పనులు పాల్గొంటాం ప్రభా, నీ శరీరంలో చేవేస్తానంటే అడుగు తిరిగి నువ్వు చేయాల్సిన అన్ని చేస్తావు. సినిమాలు చూస్తావు, టీవీలు చూస్తావు, సీరియల్ చూస్తావు, ఏది వదిలిపెట్టవు. ఒకదాని వరుస పెట్టి చూస్తావు. ఏం చేయాల్సిన పని చేస్తావు. అబద్ధాలు ఆడతావు, మోసాలు చేస్తావు, దొంగతనం చేస్తావు, భూమి మీద చేయాల్సిన తప్పులన్నీ చేస్తావు. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి నేను క్రీస్తులో ఉండాలని ప్రభు శరీరంలో పాల్గొంటే అది దేవునికి మహిమేనా? కాదండి, దేవుని మహిమ కాదు. అంటే గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఆయనలో జీవించాలి. ఆయనకు వెలుపుట ఉండకూడదు. ఆయనకు వెలుపుట ఉండేవేంటి? శరీరాశ, నేత్రాశ, జీవడము కూడా, పాపంతో పుణ్యం అన్నీ ఆయనకు వెలుపుట ఉంటాయి. లోకాశులు కూడా. సో ఆయనలో ఉన్నామంటే ఎన్ని చచ్చిపోయి ఉండాలి. సో మొట్టమొదటిగా సదాకాలం ప్రభుతో కూడా ఉండి నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పాను. అసలు ఉండాలంటే ఉండే ఏం చేయబోతున్నావు ఆరాధనలో చెప్పా. అసలు నువ్వు ఉండాలంటే ఏం చేయాలా?
ఉండి ఏం చేయబోతున్నావు చెబుతున్నాం. అసలు ఆ ప్రభుతో పాటు సదాకాలం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి భూమి మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో జీవించి ఉండాలి. మొదట ఆరోగ్యంతో కూడిన ధన్యత మనకు రావాలంటే ఇప్పుడు ఆయనలో జీవించాలి. ప్రశ్న ఏంటంటే ప్రభు శరీరం, ప్రభు దగ్గరికి వస్తున్నాం, మనం ఆయనలో ఎంతవరకు జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయనలో జీవిస్తూ వస్తున్నాం? ప్రియ సహోదర సహోదరి, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పంపులు కలిగి ఉండాలంటే, ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు కలిగి ప్రభు యొక్క శరీరంలో మనం పాల్గొనాలంటే ఆయనలో ఎంతవరకు జీవిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆయనలో ఎంతవరకు? మరి ఆయనలో ఉంటున్నావా బయట ఉంటున్నావా మనకే తెలుసు. సో ఆయనలో ఉండకోకుండా నువ్వు శరీరం ఆయన శరీరం రక్తంలో పాల్గొంటే అది శిక్షావిధి కొరకే తప్ప మేలుకరమైనది కాదు. సో మొట్టమొదటిగా సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? ఆయనలో జీవించాలి. ఆయనకు వేరుగా జీవించమాట. ఆయనకు వేరుగా జీవించినంతకాలం నీ బ్రతుకు నా బ్రతుకు వేరుగానే ఉండి తప్ప కలవదు. చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, వారు ఎరువురు కొట్టుకున్నారు అనుకోండి, సహోదరి ఏమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ, బ్రదర్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు కలిసి జీవిస్తున్నట్ట ఎక్కడ ఉండట్టు? వేరుగా ఉండట్టే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వేరుగా ఉంటానికి దేవుడు జతపరచలా, ఒకటిగా ఉంటానే జతపరిచాడు. అదే అంటాడు, దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ఎవరో కూడా, అదే పెళ్లి గురించి కాదండి, పెళ్లి గురించి అన్నది వేరు, అది కాదని నేను అంటలా, అది కూడా ఉంది, తప్పైతే క్షమించండి. కానీ ఇంకో కోణం ఏంటంటే దేవుడు క్రీస్తుతో మనల్ని జతపరిచాడు. ఇక దీన్ని ఎవరు కూడా విడదీయకూడదు, ఎందుకంటే దేవుడితో క్రీస్తుతో దేవుడు మనల్ని జతపరిచాడు కాబట్టి. ఇప్పుడు మన జీవితం ఏంటంటే ఇలా మొదటి కోణం ఎక్కడ ఉంది అంటే, మొదటి మాట ఆయనలో జీవించాలి. క్రీస్తులో సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రభులో మనం జీవించాలి, క్రీస్తులో జీవించాలి, ఆయనలోనే జీవించాలి, ఆయనలో నుండి వెళ్ళిపోకూడదు. ఆయన కాపుదల్లో, చూడండి యోబు ఉన్నాడు, ప్రభు యొక్క కాపుదల్లో ఉన్నాడు. యోబు చుట్టూ కంచి వేశాడు. యోబు దేవుని యొక్క కాపుదల్లో క్రీస్తులో ఉన్నాడు కాబట్టి సాతాను వచ్చి ఏమైనా చేయగలిగిందా? అడుగుతూ వచ్చాడు, సాతాను నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే భూమి మీద అటు ఇటు ఖాళీగా తిరిగిపోతుంది, నీకేం పని? భూమి మీద ఖాళీగా తిరిగిపోతున్నావు. యోబు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, దేవుల్లో ఉన్నాడు కాబట్టి యోబు చుట్టూ కంచి వేయబడింది. సాతాను వెళ్ళకపోయింది యోబు దగ్గరికి. ఈరోజు క్రీస్తులో మనం ఉంటే మన దగ్గరైనా మన కుటుంబ జీవితాల్లో సాతాను రాదు. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మన కుటుంబంలో మన జీవితంలో సాతాను వచ్చి గలిబిలి చేస్తాం. సో మొట్టమొదటిగా ప్రభు శరీరంలో పాల్గొంటున్నాం. సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఆ అనుభూతులను ఉండాలన్న కోణం కొరకు బలం పాల్గొంటున్నట్లయితే మొట్టమొదటిగా ఆయనలో ఉండాలి. ఆయనకు వెలుపటుంటే నష్టం. ఆయనలో ఉంటేనే, ప్రభు సన్నిధిలో ప్రభువులో ఉంటేనే, ప్రభులో జీవిస్తూనే, ప్రభులోనే జీవిస్తూ ఉంటేనే ఓ రోజు సదాకాలం ప్రభుతో ఉంటాం. ఎక్కడ జీవించకపోతే ఆడ ఉండలేవు. ఇది మొదటిది. రెండో కోణం చూద్దామా? రెండు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టు రెండో మాట, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం చేస్తాం రెండో పని. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3:6. శరీరం మూలముగా జన్మించినది శరీరమును. చాలా ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? ఏంటంటే మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలా? సరిగ్గా ఏనండి, మొట్టమొదటిగా ప్రభుతో కూడా మనం ఉండాలంటే ఏం చేయాలా? ఆయనలో జీవించాలి. రెండు, సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే రెండుగా మనం చేయాల్సింది ఏంటంటే శరీరం మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై. అంటే సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే ఆత్మ వల్ల జన్మించిన అనుభవం మనలో ఉండాలి. ఆత్మ వల్ల జన్మించిన అనుభవం మనలో ఉండాలి. ఆత్మ ద్వారా మనం జన్మించి ఉండాలి. నీటి బాప్తిసం ఇస్తున్నాం, సాక్ష్యము, ఇంకా అనేక గుణాలు మన జీవితాల్లో సాక్ష్యం ఇచ్చేది వేరుగా ఉంది. ఇక్కడ మనం ఆత్మ మూలంగా జన్మించి ఉండాలి. నువ్వు జన్మించేది భౌతికంగా తల్లి యొక్క గర్భం నుండి జన్మిస్తున్నావు భూమి మీద. కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఆత్మ ద్వారా జన్మించి ఉండాలి. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మీయనై ఉన్నది. సో ఆత్మ మూలంగానే మనం జన్మించాలి, ఆత్మ ద్వారానే జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అయి ఉన్నదంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటంటే ఆత్మ ద్వారా, ఆత్మ మూలంగా జన్మించిందంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి తప్ప
భౌతికమైన ఆలోచనలు ఉండవు. ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి? అసలు ఆత్మ వేరు, శరీరం వేరు. ఒకదానికోటి రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రక్షించబడిన వారి జీవితాల్లో, మారుమూసి పొందిన వారి జీవితాల్లో రోజు యుద్ధాలే. శరీరం ఒక రీతిలో అంటది, ఆత్మ ఇంకో రీతిలో అంటది. రెండింటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మానుసారమైన జీవితాల్లో ఉంటాడు, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తూ వస్తాడు, ఆత్మానుసారమైన క్రియలు కలిగి ఉంటాడు, ఆత్మానుసారమైన ప్రవర్తన తనలో ఉంటుంది. ఆత్మానుసారంగా జన్మించిన వాడు ఎలా ఉంటాడు? దుష్టుడు సంబంధంలాగా ఉంటాడు. దుష్టుడు ఎలా ఉంటాడు? అలా ఉంటాడు. దుష్టుడు ఏం చేశాడు? సాతానుడు ఏం చేశాడు చెప్పండి? యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంది. ఎక్కడికి వెళ్ళొచ్చో సాతాను అంటే భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ మాట అనుకున్న సాతానుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? భూమి మీద దేవుని సన్నిధికి దేవతతో తటస్థించే దినం వస్తే అక్కడికి వచ్చి ఉన్నాడు. ఎక్కడికి వచ్చి ఉన్నాడండి? దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాడు. వచ్చి ఏం చేశాడు? ఆత్మ మూలమైన జీవితం తనలో లేదు కాబట్టి శరీర సంబంధమైన విషయాలు తీసుకొస్తున్నాడు. ఎవరిలో అంటే అంటాడు కదా, యోబు చూసామంటే ఏంటి యోబు ఏమన్నా గొప్పడు అనుకున్నారా? ఆస్తి ఐశ్వర్యం ఇచ్చా కదా, అందుకే నేను కనపడుతున్నా అది చెప్తే తర్వాత మళ్ళీ వచ్చి అంటాడు ఏం గొప్పడేం కాదు, ఎవరైనా శరీరం ప్రేమించాడు కాబట్టి ఆ శరీరాన్ని తాగితే తెచ్చింది నేను గురించి తిడతాడంటే ఎన్ని కోణాలు అంటే శరీర సంబంధమైన ఆలోచన తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచన తక్కువ ఉంది అక్కడ. సాతాను యొక్క సమూహం కలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన దానిలో జన్మించరు, శరీర సంబంధమైన వారు కానీ జన్మించి ఉంటారు. సో ఈరోజు మనం గమనించాలి, మనం శరీర సంబంధమైన వారికి జన్మించి ఉన్నామా, ఆత్మ సంబంధమైన వారికి జన్మించి ఉన్నామా? చెప్పండి. ఆత్మ సంబంధమైన వారికే జన్మించి ఉన్నాం. ఆత్మ సంబంధమైన వారికి జన్మించినప్పుడు ఆత్మ ఎలా ఉందో అలాంటి కార్యాలు, అలాంటి జీవితం మనకు ఎందుకు లేదు? ఒక ఆత్మ సంబంధమైన జీవితం మనకు ఎందుకు లేదు? ఆత్మ సంబంధంగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆత్మానుసారమైన జీవితం ఎందుకు లేదు? ఆత్మ సంబంధమైన క్రియలు మనలో ఎందుకు లేవు? ఎందుకంటే జన్మించడానికి జన్మించాం తప్ప ఆత్మీయ ఉన్నట్టు ఆత్మలాగా మనం లేదు. ఆత్మ ఎలా ఉందో అలాంటి ఆత్మానుసారంగా జన్మించాం, కానీ ఆత్మ ఉన్నది అన్నట్లు ఆత్మలాగా మనం లేవు. మన ప్రవర్తన లేదు, మన మాట లేదు, మన ఆలోచన లేదు, మన క్రియలు లేవు. ఆత్మలాగా మనం లేవు. ఆత్మ ద్వారా జన్మించినట్టు ఉన్నాం, కానీ ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఆత్మ ఉన్నాడు, ఆత్మలాగా మనం లేవు. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఆత్మ లేనప్పుడు ఏమొచ్చింది? శరీరం వచ్చింది. సో ఇప్పుడు మన జీవితాల్లో ఆత్మీయ జీవితం లేదు కాబట్టి శరీరం వచ్చి అనేకుల జీవితాల్లో నష్టాలు నష్టపరుస్తుంది. సో రెండో కోణం ఏంటంటే సదాకాలం మనం ప్రభువుతో కూడా ఉండాలంటే భూమి మీద మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఆయనలో జీవించాలి. రెండవదిగా ఆత్మ వల్ల జన్మించిన వారమై ఆత్మయ్య ఉండాలి. ఆత్మలో జన్మించే వాళ్ళని కానీ ఆత్మలాగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మ ఎలా ఉంది? యథార్థమైనదిగా సత్యం ఉంది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. సో అలా ఉన్నప్పుడే సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. అలా ఉండాలంటే సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మయ్య ఉండాలి. ఆత్మ ద్వారా జన్మించి ఆత్మయు నయ్య ఉండాలి. అంటే ఆత్మ ఎలా ఉందో అలా ఉండాలి. ప్రభు యొక్క ఆత్మ ఎలా ఉందో, ప్రభు ఏది ఇష్టపడతాడు, ఏది కోరుకుంటాడు, ఏది అయిష్టపడతాడు, ఏది వద్దంటాడు, అది తెలుసుకుని దేవుని ఆత్మకి ఏది ఇంపో అలా ఉండాలి. మన ఆత్మ దేవునికి ఇంపైనదిగా ఉండాలి. అలా ఉండాలనే ప్రభు కోరుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? రెండు. మొట్టమొదటిగా ప్రభుతో పాటు సదాకాలం మనం ఉండాలంటే ఆయనలో జీవించాలి. రెండు, సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండాలంటే రెండోది ఏం చేయాలి? ఆత్మ వల్ల జీవించి ఉండాలి. జన్మించి ఉండాలా. ఆత్మయునై ఉన్నది అంటే ఆత్మ ఎలా ఉందో అలా ఉండాలి. ఆత్మ ద్వారా జన్మించి. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మూడో మాట యోహాను సువార్త 15:14 వచ్చిన. యోహాను సువార్త 15:14. అది వాటర్ పెట్టిన. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మూడో కోణం చూస్తున్నాం. ఏంటి? మొదటి మాట ఏంటి? మన సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? ఆయనలో జీవించాలి. రెండు, ప్రభుత్వం కూడా సదాకాలం ఉండాలంటే ఏం చేయాలా? ఆత్మయ్య ఉండాలి. ఆత్మగా జన్మించి ఆత్మయ్య ఉండాలి. మూడు, సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మూడో మాట మీరు నాకు. అది మూడోదిగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలంటే ఏం చేయాలండి? మూడోదిగా ఆయనకు స్నేహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి? స్నేహితులుగా. నువ్వు భూమి మీద ఆయనకు స్నేహితుడిగా ఉంటే సదాకాలం ఆయనతో కూడా ఉండాలి. సదాకాలం ఆయనతో కూడా ఉండాలంటే ఏం చేయాలా? ఆయనకు స్నేహితుడిగా ఉండాలి.
అందుకంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులుగా పిలుస్తున్నాను. మీరు నాకు స్నేహితులు, దాసులు కాదు. దాసులు అంటే ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. దాసులు కాదు. కానీ మీరు దాసులైనటువంటి వారు కాదు, మీరు బానిసలు కాదు. నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నాను. కానీ ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం పాపానికి బానిసలు అవటానికో, లోకానికి బానిసలు అవటానికో, సాతాను క్రియలకు బానిసలు అవటానికో, శరీర క్రియలకు బానిసలు అవటానికో ప్రభువుని రక్షించుకోవాలా. మనల్ని ఆయన స్నేహితుడిగా చేసుకోవడం కొరకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు. సో ఆయన రక్షించుకున్న విధానం మనం ఆయనకు స్నేహితులుగా ఉండాలి. ఈరోజు మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, సదాకాలం ప్రభుతో కూడా నువ్వు ఉండాలంటే ఆయనకు స్నేహితుడిగా ఉండాలి. బట్ ఫర్ చేంజ్ మనం దేవుడికి స్నేహితులం కాదు. ఎవరికి స్నేహితులు కొంటాం? దుష్టుడికి, పాపానికి, లోకానికి స్నేహితులు కొంటాం. దానికి అర్థం చెప్పమంటారా? పాపం చేయటం ఇష్టం లేదు, కానీ ఇప్పుడు పాపం చేస్తాం అంటే దాంతో స్నేహం చేస్తున్నాం. అందుకే లోకంలో సాగుతూ ఉంది. 6 నెలలు వాడు వీడితో స్నేహం చేస్తే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు. ఊరకనే పెద్దలు కూడా సాగుతూ చెప్పాలి, అన్ని ఆలోచన. కానీ ఎవరితో మన స్నేహం దేవుని కుమారునితో ఉందా, లోకంలో నివసిస్తున్న సాతానుతో ఉందా? ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? ఎవరితో నీ స్నేహం? ఎవరితో నువ్వు స్నేహం కలిగి ఉంటున్నావు? పొద్దున్న లేగితే ఫోన్లతో స్నేహం చేస్తాం, టీవీలతో స్నేహాలు చేస్తాం, వ్యర్థమైన మాటలతో స్నేహం చేస్తున్నాం, లోకపు మాటలతో స్నేహం చేస్తున్నాం. ఎంతకాలం అని చేస్తూ వెళ్తావు? దేవుడు నీకు ఎంత టైం ఇవ్వాలి ఇంకా మారటానికి? నువ్వు మారటానికి దేవుడు నీకు ఎంత టైం ఇవ్వాలి? దేవునితో స్నేహం చేయవా? అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు ఎందుకయ్యాడంటే అబ్రహాము జీవితంలో ప్రతి మాటకు దేవునికి లోబడ్డాడు. అబ్రహాము నా స్నేహితుడు, నేను చేయబోయే కార్యంలో అబ్రహాములకు దాచేదనా? నేను చేయబోయే కార్యంలో అబ్రహాములకు అంటే దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే అబ్రహాముకు దాచలేదంట. మొదట అబ్రహాము చెప్పిన తర్వాతే దేవుడు చేస్తున్నాడు. ఏదైనా ఒక పని దేవుడు చేయాలంటే అబ్రహాము చెప్పిన తర్వాతే చేస్తున్నాడు. అంటే ఒక స్నేహితుడు ఎలా దేవుడు ఎంత నమ్మకమైన స్నేహితుడిగా నమ్మకస్తుడు అంటున్నాడు. చూడండి, భూమి మీద ఏదైనా కార్యం చేయాలంటే మొదట అబ్రహాము చెబుతున్నాడు. సదోమ పట్టణం పైన అగ్ని గంధకంతో కొమ్మరించమని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఆ పట్టణమును కాల్చివేయబోతున్న పట్టణంలో పాపం ఉంది, వారు దేవదూతలతో కూడా పాపం చేసే స్వభావం కలిగి. అసలు దేవుడు మనకెందుకు చెప్పాలి? ఏదైనా కార్యం చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే దేవుడు మనకెందుకు చెప్పాలి? ఎందుకంటే మనల్ని తన స్నేహితులుగా దేవుడు చేసుకున్నాడు కాబట్టి. మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. మనం ఫ్రెండ్స్ గా ఉండాం, దాసులం కాదు, బానిసలం కాదు, స్నేహితులుగా ఉంచుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేయాలనుకున్నది మనతో చెబుతున్నాడు. అసలు ఆయన చెప్పాల్సినంత అవసరం ఆయనకు లేదండి. కానీ చెబుతానికి రీజన్ ఏంటి? ఇదే, ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు స్నేహితులుగా చేసుకున్నాడు కాబట్టి అబ్రహాము చేసే ఏం చేయాలనుకున్నాడు అది అబ్రహాముకు దాచట్లా, దేవుడు చెప్పే చేస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు తన స్నేహితులుగా చేసుకుంటే ఈ భూమి మీదకి ఏ ఉగ్రత రాబోతుందో, ఏ ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుందో దాని విషయమే మొదటి మనతో దేవుడు మాట్లాడతాడు. ఇక ఒక మాటలో చెప్పమంటారా? ప్రభువుకు మనం స్నేహితులమైతే ప్రభు మనతో మాట్లాడతాడు. ఒక్క మాట సూటి ప్రశ్న వేస్తున్నా, దేవునితో నేను మాట్లాడాను అన్నవారి చేతులు అతను. దేవునితోనే మాట్లాడాను. దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని మధ్య కట్టున్నారు. మన దేవుడు మోగోడా? మాట్లాడగలిగినాడు లేడా? మాట్లాడగలిగినాడు కదా. మాట్లాడతారో మాట్లాడాలి. మరి దేవునితో మాట్లాడారు ఎప్పుడైనా? ఏం మాట్లాడారక్క? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? మాట్లాడలేదు. నేను చూద్దాం. అది మన జీవితాల్లో మనం దేవుని స్నేహితులైతే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామంటే పేరుకే రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం తీసుకుని బలలో పాల్గొనడానికి వచ్చాం, కానీ దేవుడు మనకు స్నేహితుడిగా లేదు. నిజంగా దేవునితో మన స్నేహం ఉంటే, దేవుడు నిజంగా మనతో స్నేహం కలిగి దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్న అనుభవం ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. ఏ స్నేహితుడితోనైనా మరొకడు మాట్లాడుకొని ఉంటాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు ఫోన్లు ఎక్కువైపోయినా కూడా ఇంకా మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, మూడో అనుభవం కదండి. మరి మూడో మాట, సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే మొట్టమొదటిగా ఆయనలో జీవించాలి. 2,
ఆత్మలో జన్మించి ఆత్మయోనై ఉండాలి. 3, ఆయనతో స్నేహం ఉండాలి. ఈ లోకంతో స్నేహం చేయకూడదు. బైబిల్ ఉంది, ఈ లోక స్నేహం దేవునితో. అందుకే అబ్రహాం ఈ లోక స్నేహం విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయడానికి తిరిగి వచ్చాడు కల్దీయ దేశంలో. ఈరోజు ఈ పట్టణంలో ఎంతమంది ఉంటే, ఈ గ్రామంలో ఎంతమంది ఉంటా తమ జీవితంలో పాపంతో, లోకంతో, సినిమాలు, టీవీ సీరియల్స్, లోకాశలతో ఎంతో స్నేహం చేసేవారు ఉన్నారు, కానీ దేవునితో స్నేహం చేయలేకపోతున్నారు. కల్దీయ ప్రదేశాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. మన దగ్గరికి వచ్చి మన జీవితాల్లో ప్రభు శరీరంలో పాల్గొనే మన జీవితాల్లో కూడా మనం ఎందుకు కల్దీయ లాంటివి మన జీవితాల్లో ఉన్నాయి, ఎందుకు ఉండనేస్తున్నాం? మనం ఆయన శరీరంలో పాల్గొంటామంటే ఆయనతో స్నేహం ఉండాలి. అబ్రహాము కల్దీయ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా వెళ్ళటానికి ఇష్టపడతల్లా. కల్దీయ దేశ ప్రాంతం లాంటి ప్రదేశాన్ని, ఆ పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మరలా ఎందుకు దాని దగ్గరికి వెళ్తున్నాం? దాంతో ఎందుకు స్నేహం చేస్తున్నావు? గుర్తుంచుకో, ఈ లోకంతో నువ్వు ఎంత స్నేహం చేసినప్పుడు ఈ సోదరి దేవునితో అది వైరం అని గుర్తుపెట్టుకో. వైరం, ఒకరోజు నష్టపోతాం. అలా ఉండి బల్లో పాల్గొన్న తీర్పుకు తప్పక మేలుపరంగా ఉండదు. మరి మూడో మాట ఏంటండి? ప్రభుతో స్నేహం చేయాలంటే ఆయనకు స్నేహితుడు ఉండాలి. పరలోక రాజ్యంలో కానీ ఓ రోజు ప్రభుతో పాటు నువ్వు సదాకాలం ఉండాలంటే మొట్టమొదటిగా ఆయనలో జీవించాలి. రెండవదిగా ఆత్మ వల్ల జన్మించి ఆత్మయోనై ఉన్నట్లు ఉండాలి. మూడవదిగా చూసినట్టయితే ఆయనతో స్నేహం చేయాలి. ఆయనకు స్నేహితుడిగా మనం ఉండాలి, తప్పగా విరోధులుగా ఉండకూడదు. అందుకంటాడు యెషయా గ్రంథంలో, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును ఆయనకు స్నేహితుడిగా ఉండాలి, తప్ప ఆయనకు విరోధం ఉండకూడదు. ఇది మూడో మాట. 4 విషయాలు చూద్దామనండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 4వ మాట రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే 4వది, మొదటిదిగా ఆయనలో జీవించాలా. 2, ఆత్మ వల్ల జన్మించి ఆత్మనే ఉండాలా. 3, ప్రభుతో స్నేహం చేయాలి. ఇంకెవరితో, లోకంతో స్నేహం ఉండకూడదు. ఎవరితో అంటే మామూలు స్నేహం కాదు, లోక ఆశలతో, శరీరాశలతో అట్లాంటి కలిగిన స్వభావం కలిగిన వారితో స్నేహం చేయకూడదు, దేవునితోనే స్నేహం చేయాలి. 4వదిగా చూసినట్టే సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండాలంటే 4వ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం క్షమించండి, యోహాను సువార్తలో రాయబడినట్లు 15:4 ప్రకారం ఆయనలో ఉండి ఫలించాలి. అంటే ఫలభరితమైన జీవితం ఉండాలి. చూడండి, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఒక ఫలభరితమైన జీవితం మనలో ఉండాలండి. ఫలభరితమైన జీవితం. చాలా మందికి ఆయనలో ఉండి ఫలించే స్వభావం ఉండదు. కొంతమంది మనస్తత్వాలు ఏంటంటే, నువ్వు ఎక్కడ తిరిగితే ఇంకో చోటకి వెళ్తారు. కొంతమంది మందిరానికి వచ్చేవాడు కూడా ఉంటారు. మనుషుల కోసం మందిరానికి వచ్చేవాడు కొంతమంది ఉంటారు, దేవుని కోసం కాదు. వీళ్ళు ఎలాంటి వారంటే, నువ్వు ఎక్కడ తిట్టు ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ తిడితే ఇంకో చోటకి వెళ్తారు. అంటే స్థిరత్వం లేనటువంటి వారు. ఆయనలో ఉండి ఫలించడానికి ఇష్టపడతలా. ఏదో చెట్టుకి వెళ్ళిపోతాం, ఏదో కాయ కాద్దాం, ఎట్లా కూడా ఫలిస్తాం అనుకుంటున్నాం. అది అసంభవం. ఆ జీవితంలో జరిగేది కదా అది. ఏ చెట్టుకైతే నువ్వు కట్టబడి ఉండో ఆ చెట్టులో నువ్వు ఎదగాలి. ఏ ద్రాక్షావళిలో అయితే నువ్వు ఫలించడానికి కట్టబడి ఉండవో దాంట్లోనే ఎదగాలి. బయటకు అటు తిరిగి వస్తే అవ్వదు. ఇది గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆయనలో ఉండి ఫలించాలి. ఎవరైతే క్రీస్తులో ఉండి ఫలిస్తారో వారు ఖచ్చితంగా సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నారు. మనం ప్రభుతో సదాకాలం ఉండాలంటే, ప్రభుతోనే సదాకాలం మనం జీవించాలంటే ఏం చేయాలండి? ఆయనలో ఫలించి ఉండాలి. ఏం ఫలిస్తున్నావు అంటే, ఓ బాబు ఏం ఫలిస్తాం? చాలా మంది ఫలించే ఉంటాయి. ఏం ఫలిస్తాం చెప్పండి? ఒక అక్క ఉంది. అక్కగారి జీవితం చూసినట్టయితే, నేను ఆంధ్రాలో సేవ చేస్తున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో సేవ చేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా నర్సాపూర్ అని మెదక్ వెళ్ళే రూట్లో ఉంటుంది. నర్సాపూర్ సిటీ అవుట్స్కట్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి అక్కడ సేవ చేస్తున్నాను. తర్వాత జూబ్లీస్ అని ఉంది, అక్కడ కూడా సంఘం స్టార్ట్ చేసి అక్కడ కూడా చేస్తున్నాను, సినిమా యాక్టర్స్ మధ్య. ఎందుకు చెబుతున్నానంటే, మన జీవితాల్లో మనం ఎంత ఫలిస్తున్నామో అనేది ఇంపార్టెంట్. ఎంత ఫలిస్తున్నామో ఇంపార్టెంట్.
ఈ జీవితంలో మనం ఎంతకాలం ఏం చేసినా ఫలించిన జీవితం అంటే అది ఉపయోగకరమైనది కాదు, నిష్ప్రయోజకమైనది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా చివరికి ఏం చేయాలా? ఆయనలోనే ఫలించాలి, ఆయనకు వేరుగుండడం లేదు. సో బైబుల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ఆయనలో ఫలించాలి. ఇక అక్కడ ఫలించకపోతే నువ్వు ఎక్కడ ఫలించలేవు. సో ఎందుకు చదువుతుందంటే ఏం ఫలిస్తున్నాం మనం? ఈరోజు మందిరానికి వచ్చి ఏం ఫలించొచ్చి చూడండి, మనం ఏమి ఫలించి ఇక్కడికి వచ్చాం. ఒక అక్క ఉంది, మొదట చెప్పా కదా, ఇప్పుడు తెలంగాణ ఫిబ్రవరి దగ్గర సేవ చేస్తున్నాం, కానీ అడ్డబెడ్లో ఒకప్పుడు ఆంధ్రాలో ఇక్కడ రేపర్లే 7 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాను. కాబట్టి అప్పుడు సేవ చేసేటప్పుడు కొన్ని విషయాలు చూస్తూ వచ్చాను. ఇట్లాగే సీసీ రోడ్ ఒకటి ఉండేది మా ఇంటి దగ్గరలో. స్టార్టింగ్ మొదట్లో మందిరం ఉండేది, కొన్ని ఇళ్ళు ఉంటా ఉంటాయి సీసీ రోడ్లో. ఒక అక్క మందిరానికి వెళ్ళేది, మందిరానికి వెళ్ళి ఏం చేసేది? ప్రభుని ఆరాధించేది, భాషలతో కూడా మాట్లాడేది. ఎందుకు మాట్లాడే ఆ భాష ఏంటి అన్నది అటు చెప్పరు. అప్పుడే అడగాలి తప్పుడు ఇప్పుడు తెలియదు పెడతారు అంటారు. అప్పుడు అడిగినా ఏం చెప్పరు, ఏందన్న ఎందుకు ఏదో మాట్లాడాలని మాట్లాడే శాతం భాష అయిపోయింది. మందిరంలో బాగా మాట్లాడేది, వస్తుంది. ఓ రోజు మందిరం నుండి వస్తా ఉండగా ఎవరో ఏదో మాట అన్నారు, బూతు మాట ఏదో తిట్టారు. అంత మౌనంగా దేవురాలు అంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు విన్న తర్వాత ఎంత దీనురాలైపోయిందో. ఎన్ని తిట్టినా ఎన్నన్నా మౌనంగా ఇంటికి వెళ్ళిపోయింది. నిజంగా వాక్యం ఎంత గొప్పది కదా. దీనురాలుగా ఎన్నో జరుగుతున్న ఏమన్నా మౌనంగా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ పెట్టి ఇక స్టార్ట్ చేసింది, తీసుకుని యుద్ధం మీద వస్తుంది అటు నుంచి రోడ్డు మీద. వెళ్ళేటప్పుడు దీనురాలుకి వెళ్ళింది. మీకు తెలుసు కదా ఎట్లా ఉంటారన్నది. ఇలా పట్టుకుని చీర గట్టిగా పట్టుకుని బయలుదేరి వస్తుంది. ఎవడరా నన్ను అంది, ఎవడరా నన్ను తిట్టింది, నేను వెళ్తాంటే చర్చికి వెళ్తాంటే ఎవరు తిట్టారు? అప్పుడు చేతిలో బైబిల్ ఉంది కాబట్టి ఏమన్నైపోయా. ఇప్పుడు చెప్పండి ఎవరు ఇప్పుడు నన్ను తిట్టింది ఎవరు? నీకు బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, నువ్వు సావా, ఎన్నెన్ని బూత్ మాటలు తిడుతుంది. చాలా ఉండే బూత్ మాటలన్నీ అన్ని తిడుతుంది. నేను ఆశ్చర్యపోతాను. ఎంతోమంది దేవుడి మందిరానికి వెళ్ళి భాషలు మాట్లాడొచ్చింది, ఇప్పుడు మందిరానికి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ వచ్చే బూతులు తిడుతుందంటే ఏం ఫలిస్తుంది? ఫలించింది ఏం లేదు, గాడిద మోసింది బోడికి పోతుంది అంట. సో ఈ రోజు సరే వారి సంగతి మనం ఏం ఫలిస్తున్నాం? ఏం ఫలిస్తున్నాం మనం? దేవుని మందిరానికి వచ్చాం, ప్రభు శరీరం దగ్గరకు వచ్చాం, ప్రభు రక్తంలో పాల్గొనడానికి వచ్చాం. ఈ రోజు ఏం ఫలించి వారం అంతా వాళ్ళ దగ్గరికి వచ్చాం? గత వారం విన్న వాక్యం వెలుగులో ఈ వారం అంతా ఫలించావా? గత వారం ఏదైతే వర్తమానం ఇంటి వచ్చాం ప్రభుల వర్తమానం, ఆ వర్తమానం వెలుగులో ఫలించామా? ఫలించుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ పాల్గొంటే ఎట్లా కుదిరింది? అసలు ఏం ఫలిస్తున్నాం? బూతుల, అబద్ధాల, మోసాల, దొంగతనమా, వ్యభిచారమా, పాపం తలంపుల ఏం ఫలిస్తున్నాం? ఇక్కడ మళ్ళీ పాల్గొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏం ఫలిస్తున్నాం? ఏం ఫలించి వచ్చాం? ఇలా సహోదరు సహోదరి, ఆయన శరీరంలో పాల్గొంటున్నాం, ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. ఎందుకంటే సదాకాలం ప్రభుత్వం ఉండాలని. సో సదాకాలం ప్రభుత్వం ఉండాలంటే నువ్వు ఫలించాలి కదా. ఏం ఫలిస్తున్నావు? ఆయనలో ఉండే ఆయన కార్యాల విషయాలు ఫలిస్తున్నావా? ఆయన నీతి కార్యాల్లో, ఆయన యథార్థ కార్యాల్లో, ఆయన మన కొరకు వచ్చిన సాక్షాత్మైన క్రియల్లో ఫలిస్తున్నావా? లేదా పాపంలో, లోకంలో, అబద్ధాలు, మోసాలు, అబద్ధం ఆడటంలో ఫలిస్తున్నావా? మోసం చేయడంలో ఫలిస్తున్నావా? బూతులు ఆడటంలో ఫలిస్తున్నావా? పాపం చేయడంలో ఫలిస్తున్నావా? టీవీ సీరియల్ సినిమా చూడటంలో ఫలిస్తున్నావా? దేంట్లోనూ ఫలిస్తున్నావు? ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నావా? విశ్వాస జీవితంలో ఫలిస్తున్నావా? ప్రార్థన జీవితంలో ఫలిస్తున్నావా? ఆరాధన జీవితంలో ఫలిస్తున్నావా? దేంట్లో ఫలిస్తున్నా బల్ల పాల్గొని డిసిషన్ నిన్ను తీర్మానం చేసుకో, నిన్ను నువ్వు విమర్శించుకో, తీర్పులోకి రాకుండా కాపాడబడతావు. ఇక్కడ ఎన్నో మాట్లాడేది ఇది. నాలుగోది మొట్టమొదటిగా సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటిది ఆయనతో జీవించాలి. 2 ఆత్మను జన్మించి ఆత్మనే ఉండాలి. 3 ఆయన స్నేహితులకు ఉండాలి. 4 ఆయనలో ఫలించాలి. ఎక్కడ ఫలించాలండి? ఆయనలో, అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఫలించి ఉండాలి. 5వదిగా మనం చూద్దాం, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే చేయాల్సినవి ఏంటి? 5వ మాట రండి. కీర్తనల గ్రంథం 133 అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 133 అధ్యాయం మొదటి వచనం చదవండి. కీర్తనల గ్రంథం 133 అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. చాలక్క. కాబట్టి 5వ కోణం, సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే మనం చేయవలసిన 5వ పని ఏంటంటే
నాకు 1 గంట కల్లా ముగించమన్నారు. ఇప్పుడు 12:30 అయింది, త్వరగా ముగించేస్తా, అన్ని క్లోజ్ అయిపోతాయి కొట్లు. 5వ పని ఏంటంటే చెప్తున్నాను, 5వది ఐక్యత కలిగి ఉండాలి. సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే ఏం చేయాలండి? ఐక్యత. పాట కూడా ఐక్యతే నా అభిలాష అని కూడా పాట కూడా పాడుకుంటూ వస్తాం, అవునా లేదా? ఏముండాలా? ఐక్యత. ఎవరితో ఉంటుంది ఇప్పుడు ఐక్యత? నన్ను ప్రేమగా మాట్లాడేవారితోనే నాకు ఐక్యత ఉంటుంది. అక్క నువ్వు మంచిదాని అని మందిరంలో అన్నావు అనుకో, సేవకుడు చాలా మంచివాడు అన్న. అక్క నువ్వు చేస్తున్న తప్పన్నావు అనుకో, ఏం చెప్పేదే సరిగా లేదన్న. నీకు కావాల్సిందే నీకు అనుకూలంగా ఉన్న వారితో ఐక్యత కాదు, అది ఎప్పుడూ ఉండిద్ది. నీకు విరోధంగా ఉన్న వారితో నీకు ఐక్యత కావాలి. నిన్ను తిట్టేవారితో నీకు ఐక్యత కావాలి, నిన్ను దూషించే వారితో నీకు ఐక్యత కావాలి, నిన్ను ద్వేషించే వారితో ఐక్యత కావాలి, నిన్ను కాదనుకునే వారితో ఐక్యత కావాలి, నిన్ను వద్దనుకునే వారితో నీకు ఐక్యత కావాలి. ఐక్యత ఇంపార్టెంట్. సో ఆయనతో పాటు సదాకాలం ఉండాలంటే ఏముండాలండి? ఐక్యత. ఒకడికొకడు విడిపోయేటట్టు, ఒకడికొకడు కొట్లాడుకునేటట్టు. ఈ రోజున ఎట్లా ఉందంటే కుటుంబాలు కొట్లాడుకుంటున్నారు, విడిపోతున్నారు. భార్య భర్తల మధ్యలో కొట్లాడుకున్నారు, విడిపోతున్నారు. అన్నదమ్ములు కొట్లాడుకున్నారు, విడిపోతున్నారు. భార్య భర్తలు కొట్లాడుకున్నారు, విడిపోతున్నారు. కుటుంబాలు కూడా కొట్లాడుకుని విడిపోతున్నారు. చివరికి మందిరంలో కూడా కొంత ఏం చేస్తున్నారు, కొట్టుకుని విడిపోయేవారు. ఆయా ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల మందిరాల్లో కొట్లాట్లు, గొడవలు జరిగిపోయి 2గా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకు ఇది? ప్రభువుతో పాటు ఉండటానిక, ఉండకుండా ఉండటానికి ఈ విడిపోవడం, ఈ కొట్లాటలతో కూడిన భేదాలు. అది కుటుంబంలో, సంఘంలో, ఇంట్లో అయినా, మందిరంలో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్య భర్తల మధ్యలో ఈ కొట్లాటలు దేనికంటే కలిసే ఐక్యత కొరకు కాదు, విడదీయబట్టాలి. విడిపోవడానికి కొట్లాడు. ప్రేమ సమస్త దోషములను చెప్పండి, ఏం చేస్తుందండి? ప్రేమ సమస్త దోషములను కప్పును. మనం కప్పుతాం, ఎండగట్టేస్తాం. అయితే మనకి ఎవరి గురించి అని చెప్పారు అనుకోండి, పొట్టంతో ఉబ్బరం వేసేది, మొదలు బయట చెప్పేదా కూడా ఆగలేదు. రేతులు కూడా నిద్ర పడదు. ఎవరు చెబుతాం, తెల్లని ఎప్పుడైతే నిద్ర చూడదు. ఏదైనా ఒక విషయం చెప్తే తెలిస్తే అది చెప్పేదాకా కూడా మన పొట్టంతా కూడా ఉబ్బరంగా ఉండింది. అది చెప్పిన తర్వాత గ్యాస్ అంతా పోయినట్టు ఫ్రీగా ఉంటుంది. ఎంత ఆరాటమో ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలని, ఎంత ఆరాటం ఉంటే మనకు ఒక విషయం తెస్తే దాని గురించి బయటకు చెప్పాలని. నీ గురించి కూడా దేవుడు చెబుతాడు. ఒక రోజు వేచి ఉంది. ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు, తీర్పు సింహాసనం ఎదుటిన్నప్పుడు అప్పుడు చెబుతాడు. ఆయన మన బ్రతుకంతా బయట పెడతాడు. అప్పుడు తెలిసింది తెల్లమొఖం వేసుకుని చూడటం తప్ప ఏం చేయలేవు. ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు సరిదిద్దుకో. ఓ రోజు తెల్లమొఖం వేయకుండా ఉంటావు. ఇప్పుడు సరిదిద్దుకోకపోతే ఓ రోజు ఏడ్చేదనం రాబోతుంది. కాబట్టి ఆయనతో పాటు సదాకాలం ఉండాలంటే నీకు ఐక్యత అవసరం. ఎక్కడి నుంచి అయితే ఐక్యతను కోల్పోయావు, ఎక్కడి నుంచి అయితే ఐక్యంగా ఉండాల్సి నీవు ఐక్యతను పోగొట్టుకున్నావు, ఐక్యత కలిగి ఉండు. ప్రార్థన చేయి. పాట పాడుతున్నాయి కదా, ఐక్యత అయిన అభిలాష. ఐక్యత అంటే ఏంటండి? ఐక్యత అంటే కలిసిపోయి ఉండడం. పాలు నీళ్లు ఏమైపోయినాయి? అది ఐక్యత. కలిసిపోయి ఉండటం, ఇక విడిపోవటం ఉండదు. విడగొట్టబడిన అనుబంధం రాకూడదు. కలిసిపోయి ఉండాలి. ఇప్పుడు ఆయన శరీరంలో పాల్గొంటాం అంటే కారణం ఏంటంటే ప్రభుత్వ పడిన సదాకాలం ఉండాలని పాల్గొంటాం. ప్రభుత్వ పడి సదాకాలం ఉండాలంటే ఏం కావాలండి? ఐక్యత. ఈరోజు ఎంతవరకు ఐక్యత ఉంది? దేవునితో, దేవుని బిడ్డలతో ఎంతవరకు ఐక్యత ఉంది? దేవునితో నీకు ఎంత ఐక్యత ఉంది? దేవుని బిడ్డలతో ఎంత ఉంది? దేవుని సేవకులతో ఎంత ఉంది? నీ తోటి విశ్వాసులతో నీకు ఎంత ఐక్యత ఉంది? నిన్ను బట్టి అనేక మంది ఐక్యత కలిగి మందిరానికి రావాలి తప్ప ఐక్యత లేని విషయాల్లో నిన్ను బట్టి మందిరానికి మానేయకూడదు. నిన్ను బట్టి ప్రజలు దూరం వెళ్ళిపోకూడదు. ఏ ప్రజలైతే నిన్ను బట్టి మందిరానికి రాకుండా ఆగిపోయారో వాళ్ళతో ఐక్యత కలిగి ఉంది. నేను అదే చేస్తా, సేవ చెప్తాను. చివరికి చూస్తా, కొన్నిసార్లు వెళ్తా, ఐక్యత కలిగి ఉండటానికి, సమాధానపడి ఐక్యతతో ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఇక వినలేదు అనుకోండి, వదిలేసేస్తా. చివరి నీ సాగు నువ్వే. అసలు మొదటైతే ఉండేది కదా, హెచ్చరించాల్సిన అనుభవం హెచ్చరిస్తాం, చెప్పాల్సిన అనుభవం చెప్తాం. ఈ రోజు ఏంటంటే ఐక్యత నీకు అవసరం. ఆయన శరీరంలో పాల్గొనాలంటే, ఆయన దేహంలో చేయాలంటే భార్య భర్తల ఐక్యత ఉంటేనే పాల్గొనాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఐక్యత, పిల్లల తల్లిదండ్రులతో ఐక్యత, ఇరుగు పొరుగు వారికి ఐక్యత, సంఘంలో తోటి విశ్వాసంతో ఐక్యత, దేవుని సేవకులతో ఐక్యత, దేవునిలో ఐక్యత కలిగి ఉండాలి. ఇన్ని ఉండాలంటే మనం ఎందుకు ఉంటాం ఏంటి చెప్పండి? ఇన్ని కావాలంటే మనం ఉంటామా? ఇప్పుడు మనకు ఐక్యత ఇంపార్టెంట్. సదాకాలం ఎప్పటికీ ప్రభువుతో పాటు జీవించాలంటే, ప్రభువుతో పాటు ఉండాలంటే
ఈ భూమి మీద కొంతకాలం మనుషులతో పాటు ఐక్యత కలిగి ఉండాలి. కొంతకాలం అంటే నువ్వు ఏదో ఒక విడిచిపెట్టబడేంత వరకు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఏముండాలండి? ఐక్యత. అందరితో కలిసిపోయే స్వభావం ఉండాలి. అందరిలో కలిసిపోయినటువంటి అనుభవం నీకు ఉండాలి. మనం ఒక్కసారి ఎన్నిసార్లు అయినా ఎంతో మందిని కలుపుకోవాలని చూసినా కలవన్న వారిని వదిలేయాలి. కలవనటువంటి వాళ్ళు ఏం చెప్తాం? ఎంత బతినాడినా కలవలేదనుకోండి, కలిసినట్టుంటారు, కలవరు. ఏం కాదు, ఏం చేసేది లేదు, ప్రభు కబ్జం. కనీసం కలుపుకోవడానికి అంగీకరించాలి. ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 5వదిగా ప్రభుత్వ పాటు సదాకాలం ఉండాలంటే ఏం చేయాలా? ఆయనలో కలిసి సదాకాలం ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఆ ఐక్యత నీకు లేనప్పుడు, నిన్ను బట్టి ఇతరులు ఇబ్బంది పడుతున్నావు, అబ్జెక్షన్ గా నువ్వు ఉన్నప్పుడు, అనేకులకు ఐక్యతలు లేనప్పుడు, ఒకవేళ నువ్వు ఐక్యత పడుతున్నా, ఐక్యపరచబడిన ఉంటే వాళ్ళ గురించి చేంజ్ చేయలేవు. ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటారు. ఇది 5. రండి 6వ మాట, ముగింపుకు ముంగట 6వ మాట చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 వచ్చిన అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన 3వ పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఆ మాట 15 వచ్చిన చదవండి. మీరు చదవండి. చాలు చలక్క. కొలసి 3:15 అక్కడ మీద చదివింది. అదే డౌట్ వచ్చింది. 15 అది చాలు. ఒక్క శరీరంగా మీరు పిలువబడ్డారు అంటే ఒకే శరీరంలో పాల్గొంటారు, శరీరంగా పిలువబడ్డారు. ఎందుకోసం అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో. సో ఇప్పుడు సదాకాలం ప్రభుతో కూడా ఉండాలంటే 6వ మాట, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉండాలి. ఏలటం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేస్తూ ఉండాలి. మానవుడి మీద ప్రభుత్వం చేసేది ఏంటి? చాలా విషయాలు. పాప మానవుడి మీద ప్రభుత్వం చేసేది. కాబట్టి ఇక్కడ గమనించాలి, బైబిల్లో ఏం చెబుతుందంటే సదాకాలం మనం ప్రభుత్వం కూడా ఉండాలంటే మన హృదయంలో సమాధానం ఏరుతుండాలండి. ఇక అసమాధానం ఉన్నది మన హృదయంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరితో ఏముండాలా? ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమందితో సమాధానం ఉండి వచ్చి మనలో పాల్గొంటాం? కొన్ని ఎంతమందితో సమాధానం లేదు చూడండి. ఇట్లా రీతిలో చెప్పుకుంటూ పోతే మనం హృదయంలో సమాధానం ఏలనందుకు ఆయన ఒక్కటై ఉన్న శరీరంలో పాల్గొనడానికి కూడా మనం యోగ్యం కాదు. ఆ శరీరంలో పాల్గొనాలంటే ఏమన్నారా? ఆ శరీరంలో పాల్గొనాలంటే హృదయంలో సమాధానం వేయాలి. ఆ పాపం చూడండి, అమ్మ బాబు పాపం. కానీ ఏముండాలండి? హృదయంలో సమాధానం. సో హృదయంలో సమాధానం లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు మందిరానికి దశభాగం తెచ్చిచ్చినా, కానుక తెచ్చిచ్చినా, సమర్పణ తెచ్చిచ్చినా, ఫ్యాన్లు చాపులు ఇంకోటి తెచ్చిచ్చినా హృదయంలో సమాధానం ఏలలేనప్పుడు, ఆ హృదయంలో సమాధానం ఏలకుండా ఉన్నంత కాలం నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏం చేసిన ప్రయోజనం లేదు. అది దేవుని మహిమ కాదు. కాబట్టి హృదయంలో సమాధానం ఏరాలి. హృదయంలో సమాధానం ఎత్తు ఉండాలి. ఎప్పుడైతే హృదయంలో సమాధానం ఎరుద్దు, అప్పుడు ప్రభుతో కూడా నువ్వు సదాకాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త కాబట్టి, నీ హృదయంలో సమాధానం వెళ్ళింది కాబట్టి సమాధానకర్తతో పాటు నువ్వు సదాకాలం ఉండబోతున్నావు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు శరీరం దగ్గరకు వస్తున్న నీవు నేను, ఒక్క శరీరమైన ప్రభు దగ్గరకు వస్తున్న నీవు నేను, ఆ ఒక్క శరీరంలో పాల్గొనాలంటే, ఆ పాల్గొంటే ప్రభుత్వం కూడా సదాకాలం ఉంటారు. నీవు ఒక్క శరీరంలో పాల్గొని ప్రభుత్వం కూడా సదాకాలం ఉండాలంటే ఏం చేయాలా? హృదయములో సమాధానం ఏలుతూ ఉండాలి. బయటికి ఎవరితో నువ్వు గొడవ పడి ఉంటే వెళ్ళి సమాధాన పడమంటే, అక్క ప్రైజ్లాడక్క నేనేం చేస్తుంటే క్షమించంటాం. హృదయంలో ఆ సమాధానం లేదు. బయటకు వచ్చి అన్న నేను నీ అన్యాయం తప్పు చేస్తుంటే క్షమించంటాం. కానీ హృదయంలో సమాధానం. బయటికే సమాధానం నేను పడమన్నాను కాబట్టి నువ్వు పడతావు, నీకై సమాధానం పడాలని కాదు. సేవకుడు చెప్పాడు, దేవుని వాక్యం చెప్పింది కదా సమాధాన పడమని, సమాధాన పడుతున్నారు. సేవకుడు చెప్పింది, వాక్యం చెప్పింది ఓకే, కానీ నీ హృదయంలో కూడా రావాలి కదా ఆలోచన, ఆ బుద్ధి, ఆ వివేకం, ఆ జ్ఞానం, ఆలోచన హృదయంలో పుట్టాలి. మేము చెప్తేనే సమాధాన పడేదంటే చెప్తేనే సమాధాన పడుతున్నావు, కానీ ఎలా సమాధాన పడుతున్నావు? ఇష్టంగానా చెప్పాడనా? అదే ఇంపార్టెంట్. బలలో పాల్గొనాలంటే ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఎలా సమాధానం ఉండాలి? సేవకుడు చెప్పాడని సమాధానం కాదు. ఒక అక్క ఉంటుంది,
లేదా ఒక అన్న ఉంటాడు, మనం గొడవలు చేసుకో, గొడవలు అయినానుకో ఆదివారం రోజు గుర్తొచ్చింది, ఫోన్ చేస్తారు, అయ్యా ఇదిగో నేనేమన్నా నీ ఎట్లా తప్పుగా చేసి ఉంటే క్షమించాను. మరి ఈ వారం అంతా ఏమైంది? ఈ ఆదివారం ఏంటంటే బల్లో పాల్గొనాలి కదా, ఆయన శరీరంలో పాల్గొనాలి కదా. ఈ తప్పు చేశాం కాబట్టి అది గుర్తొచ్చింది కాబట్టి అడుగుతాం. మరి వారం అంతా అప్పుడు గుర్తురాదు. ఎప్పుడు గుర్తొచ్చింది? ఆదివారం రోజు. అప్పుడు ఏమంటాం? అక్క నేనేమన్నా తప్పు చేశానా క్షమించక్క, అన్న నేనేమైనా తప్పు చేశానా క్షమించు. ఎప్పుడు గుర్తొస్తుందండి? ఆదివారం. అది దానికి ఆయన శరీరంలో పాల్గొనాలి కాబట్టి గుర్తొస్తుంది. ఆదివారం కాకపోతే, అసలు ఆదివారం లేకపోతే అది కూడా గుర్తురాదు. ఎందుకంటే ఆయన బలలో పాల్గొనే సమాధానం ఉండాలి కదా. శ్రీరా ఏదో వేషధారంతో నటనతో సమాధానం అని చెప్పొద్దు. పైపైకి సమాధానం అని చెప్పి లోపల ఆ సమాధానం బ్రతుకొద్దు. నువ్వు ఆయన సేవ ఒక్కటైనా శరీరంలో పాల్గొనాలంటే హృదయంలో సమాధానం ఏలుతూ ఉండాలంటే ప్రభుత్వం చేయాలంటే హృదయంలో సమాధానం ఆగిపోకూడదు. ప్రభుత్వం ఏం చేయాలా? ఏలుతూ ఉండాలి. ప్రభుత్వం చేయాలి అంటే మన హృదయంలో సమాధానమే ఎన్నటికి ఉండాలి తప్ప అసమాధానం కానీ సమాధానం లేని జీవితం మనం ఉండకూడదు. సదాకాలం ప్రభుత్వం కూడా ఉండడం వరకు బలలో పాల్గొంటాం. సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలంటే హృదయంలో సమాధానం ఏలుతూ ఉండాలి. సమాధానం లేనప్పుడు ఇతరులతో, పక్కన వారితో, నీ చుట్టుపక్కల ఉన్న వారితో, తోటి విశ్వాసంతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, దేవుని ప్రజలతో, నీ సహపాఠి వారితో, నీకు నీ ఇంటి వారితో, బంధువులతో, స్నేహిత సమాధానం లేదంటే నువ్వు బలలో పాల్గొన్న దేవునికి అవమానమే తప్ప మహిమ కాదు. ఇదన్నమాట అండి 6. కాబట్టి ప్రభువుతో కూడా సదాకాలం ఉండాలంటే హృదయంలో సమాధానం ఉండాలి. ఉంటమే కదా, అది ఏలుతూ ఉండాలంటే అది ఎప్పటికీ జరుగుతూ ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అంటే ఏంటి? రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ప్రభుత్వం అంటే ఏంటంటే ఏదైతే నిర్ణయించారో దాని ప్రకారం వెళ్ళిపోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చి మీకు ఆధార్ కార్డు లేకపోతే మీరు దేనికి ఎలిజిబిలిటీ కాదన్నారు అనుకోండి. ఏంటి? ఆ ప్రభుత్వం చెప్పినట్టు వింటమే. ప్రభుత్వం అంటే ఏంటంటే పైన ఏం చెబుతుందో దాని ప్రకారం వింటమే ప్రభుత్వం చేస్తున్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? మన పైన సమాధానం దేని విషయంలో సమాధానం చెబుతుందో అది మన హృదయాలు ఏలుతూ ఉండాలి. ఆ పని మనం చేయాల్సిందే. సో దేని విషయంలో అయితే సమాధాన పడమంటుందో ఆ విషయంలో సమాధాన పడుతుంది. అప్పుడు ప్రభుత్వం కింద మనం లోబడ్డాడు. సమాధానం అనే ప్రభుత్వం కింద లోబడ్డాడు. ఈ సమాధానాన్ని కర్త ఎవరంటే యేసుప్రభువే. సో ఇక్కడ మనం ఆరోపణ ఏంటంటే హృదయంలో సమాధానం ఏలుతూ ఉండాలి. సదాకాలం ప్రభుత్వం కూడా మనం ఉండాలంటే హృదయం ఏమాలా? సమాధానం ఏలుతూ ఉండాలి. ఎప్పుడైతే హృదయం సమాధానం ఏలిద్దో అప్పుడు ప్రభుత్వం ఉంటుంది. నా హృదయాల్లో దేవుడు ప్రభు యొక్క శరీరంలో ఒకటే ఉన్న శరీరంలో ఎంతకాలం అయోగ్యంగా సమాధానం లేకుండా బలలో పాల్గొంటావు అంతకాలం ప్రభుత్వ పాటు ప్రభుత్వ పాటు ఉండే ధన్యత, సదాకాలం ప్రభుత్వం ఉండే ధన్యతనే పోగొట్టుకున్నావు. హృదయంలో సమాధానం ఏలాలి. ఆ సమాధానం పోగొట్టుకున్నావు ప్రభుత్వ పాటు ఉండే ధన్యతను పోగొట్టుకున్నావు అర్థం. ఇది 6వ మాట. 7వ మాట చూద్దాం రండి, ముగిద్దాం. దేవుని వాక్యాన్ని చూసినట్టు 7వ విషయం రండి. సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 148. ఇలాగున కాదక్క 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయం రాకముందే అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి అది అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువుతో పాటు సదాకాలం ఉండాలంటే దేనిని గురించి కూడా మనం తీర్పు తెచ్చేది అన్న. ఆమె చూడు కరెక్ట్గా వస్తుందా మందిరానికి? తల మీద ముసుగు కరెక్ట్గా వేసుకుంటుందా? ఈయన కరెక్ట్గా ఉండాడా? అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. హూ ఆర్ యూ? నువ్వు తీర్పు తీర్చడానికి ఎవరు? ప్రకటన 22:12 వాని క్రీస్తున్న ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఆయనతో ఉందన్నాడు. నువ్వెవరో జడ్జిమెంట్ చేయడానికి? యు ఆర్ ద జడ్జ్. నువ్వు జడ్జివా? నువ్వు న్యాయాధిపతివా? మరి నీకేంటి సంబంధం? మనం తీర్పులు తీర్చే చాలా ఉంటాయి. వాళ్ళు అట్టుండారు ఇట్టుండారు, నువ్వు సరిగా లేవు, నువ్వు ఇలా పాపలు ఉండవు, నువ్వు ఇలా తప్పు చేసేవాడు, ఎన్ని తీర్పులు. అసలు నువ్వెవరో తీర్పు తెచ్చడానికి? నీకేం రైట్స్ ఉన్నాయి? బైబిల్ అంటుంది ఎవరిని గురించి కూడా అసలు తీర్పు తెస్తానికి నీకు అర్హత లేదు అన్న. వీళ్ళు ఇలా పాపలు ఉంటున్నారు, వీళ్ళు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారు, వీళ్ళు ఎట్ట అయిపోతారు, వీళ్ళు ఎట్టంటోడు అట్టంటోడు అని తీర్పు తెస్తానికి నీకు రైట్స్ లేవు. ఏ కోణాలు రైట్స్ లేవు. ఇతరుల గురించి తీర్పు తీర్చడానికి నీకు అవకాశమే లేదు. ఎందుకంటే బైబిల్ ఉంది, ఏమనుందండి?
తీర్పు తీర్చకుడి. ప్రభుత్వ వరకు తీర్పు తీర్చకూడదంట. ఎందుకు? ఆయన అంధకారం మంది రహస్యంలో వెలుగులో తెచ్చి హృదయంలో ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు ఆయన చూసుకుంటాడు. నువ్వెందుకు తీర్పు తీర్చాలి? నీకేం తెలుసా ఎదురు వ్యక్తి హృదయం ఏముందో? ఎవడో చెబితే నమ్మే తప్ప నీకేం తెలుసు? ఎవడో చెబితే వినే తప్ప నీకేం తెలుసు? హృదయాన్ని ఎరిగిన దేవుడువా? అంతరంగాన్ని ఎరిగిన దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడువా? అంతరంగాన్ని ఎరిగిన వాడువా? హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడువా నీవు నేను? కాదే. మరి మనం ఎందుకు ఎదుటి వ్యక్తి గురించి తీర్పు తీర్చాలి? తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేదు. బైబిల్ అంటుంది ఎవరిని గురించి కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు. ఒకవేళ తప్పు మార్గం నడుస్తుంటే బ్రదర్ అట్లా నడవద్దు, ఇలా నడవండి అని చెప్పండి, సజెషన్ ఇవ్వండి, చెప్పండి, అది తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చడానికి యు ఆర్ ద నాట్ కరెక్ట్ పర్సన్, నువ్వు సరైన వాడివి కాదు. ఎందుకంటే నీకే తీర్పు జరగబోతుంది. నువ్వు ఇంకోటికి ఏం తీరుస్తా? నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసును ఎందుకు తీయాలనుకుంటున్నావు? మొదట నీ దూలం తీసుకుంటే ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసుని క్లియర్గా అర్థమైంది. అంటే నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోవాలి. బల దగ్గరకు రాకమునుపు, బలకు సమీపంగా వస్తున్నప్పుడు, ప్రభు శరీరంలో పాల్గొనకమునుపు మనల్ని మనం విమర్శించుకునే తీర్పులోకి రాకపోదు అని బైబిల్ ఉంది. మనల్ని మనం విమర్శించుకుంటే మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పొరపాటు చేసావు పక్కనోడు కాదు, మనల్ని మనం విమర్శించుకోవాలి. అందరూ ఎవరికి వారు తమ సొంత శరీరాన్ని ప్రేమించేవాడు తప్ప శిక్షించుకునేవాడు ఎవడో లేడు. కానీ నిజంగా శిక్షించుకున్నవాడు మాత్రమే, తన శరీరాన్ని ప్రేమించుకోకుండా శిక్షించుకున్నవాడు మాత్రమే తనకు తను తీర్పు తీర్చుకున్నాడు. అదే పౌలు చేస్తున్నాడు. నా శరీరం నేను నల్లగొట్టుచున్నాను. పౌలు ఏమన్నాడు? నేను లోకములకు లోకం నాకు సిలువ వేయబడింది, ఇక జీవించేవాడు నేను కాదు, నా శరీరము దినదినము నేను నల్లగొట్టుకుంటున్నా. అంటే అదేంటి? ప్రతిరోజు తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు పౌలు. కాబట్టి అంటాడు తిమోథీయులకు రాసిన 2వ పత్రిక చివరిలో, నీ మంచి పోరాడుతుంది, నా పొరుగు కడముట్టించిందని విశ్వాసం కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంది. తనను తాను తీర్పు తీర్చుకున్నాడు కాబట్టి, తనకై తాను తీర్పు తీర్చుకుంటే వచ్చాడు కాబట్టి నీతి కిరీటం తన కొరకు ఉంది. మనకు అసలు నీతి కిరీటం అన్న చూడటానికి కూడా హక్కు ఉండదేమో, అలా ధన్యత కూడా మనకు ఉండదేమో. ఎందుకంటే మనం ఇతరులకు తీర్పు తీరుస్తాం, మనలో ఉన్న వాటి గురించి మనం తీర్పు తీర్చుకోం, ఇతరులకు తీర్పు తీర్చేవారు ఉంటాం. ఈ సోదరి ఈరోజు గమనించు, ఆయన శరీరం దగ్గరకు వస్తున్నాం. ఎందుకంటే సదాకాలం ప్రభుతో కూడా ఉండాలని ఆయన శరీరం దగ్గరకు వస్తున్నాం. సదాకాలం నువ్వు ప్రభుతో కూడా ఉండాలంటే, ప్రభుత్వం పాటు సదాకాలం జీవించాలంటే ఏం చేయాలండి? నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో తప్ప ఇతరులకు తీర్పు తీర్చొద్దు. నీ శరీరం ఎక్కడ తప్పిపోయిందో, నీ దేహం ఎక్కడ తప్పిపోయిందో, శరీర క్రియలు ఎక్కడ ఇమిడిపోయాడు, శరీర కార్యాలు ఎక్కడ ఇమిడిపోయాడు, లోకాశంలో శరీరాశలు ఎక్కడ ఉండవు, నిన్ను నువ్వు విమర్శించుకుని తీర్పు తీర్చుకో. ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చొద్దు. ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చినాడా అదే తీర్పు నీ మీదకి రాబోతుంది. నువ్వు ఏ పొలమానంతో అయితే కురుస్తున్నావో అదే కొరత వేయబడదు. ఏదైతే విప్పుతున్నావో అదే విత్తబడదు, ఏదైతే విత్తుతున్నావో అదే పట్టుకు అయిపోతున్నావు. కాబట్టి ప్రియ సహోదరి, ఎదుటి వ్యక్తి గురించి తీర్పు తీర్చొద్దు. నీకు ఆ అవకాశం దేవుడు ఇవ్వడా? దేవుడు ఇచ్చే సమయం ఒకటి ఉంది, అప్పుడు తీర్పు తీర్చవచ్చు. మీరు లోకంలో తీర్పు తీర్చువారై ఉండగా అని బైబిల్ అనేబడుతూ వచ్చింది. ఓ టైం ఉంది, దేవుడు అనుమతిస్తాడు, అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. అంతేగా నీ అంతటి నువ్వు తీర్పు తీర్చొద్దు. నీ అంతటి నువ్వు తీర్పు తీరిస్తే దేవుని దృష్టిలో అది న్యాయంగా ఉండొచ్చు, నీకు అన్యాయంగా ఉండొచ్చు. ఇప్పుడు నీ మీద తీర్పు తీర్చేవాడు నీ వల్ల బలైపోయి అన్యాయస్తుమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాడా, లేదా నీ పైన ఉన్న దేవుడే నీ మీద తీర్పు తీర్చేది? దేవుడే. నువ్వు ఎవరినైతే తప్పు చేశాడని ఏదో చూపుతున్నావు, అతడు కాదు నీ మీద తీర్పు తీర్చేది, దేవుడే. అందుకేం చేయాలా? ఆయనకు అవకాశం ఇవ్వాలి. మన జీవితం సరిదిద్దుకోవాలి. ప్రభా, మీ శరీరంలో మీ రక్తం మీద పాల్గొంటున్నాను, నన్ను నేను విమర్శించుకుంటున్నాను, నాకు నేను తీర్పు తీర్చుకుంటా పౌలు వలె, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, నేను లోకానికి సిలువ వేయబడుతున్నాను, ఇక జీవించేవాడు నేను కాదు. ప్రభా, నా శరీరంలో నేను కాదు జీవించాల్సింది నీవు అని నిన్ను నువ్వు తీర్పు తీర్చుకున్నావు. నాకై నేను, నీకై నువ్వు తీర్పు తీసుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ప్రభుతో పాటు సదాకాలం ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ప్రభుతో పాటు సదాకాలం ఉండాలంటే ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా ఆయనలో జీవించాలి. రెండవదిగా ఆత్మ మనకు జన్మించి ఆత్మనై ఉండాలి. 3 ఆయనతో స్నేహం ఉండాలి. 4 ఆయనలో ఫలించాలి. 5 ఆయన ఐక్యత కలిగి ఉండాలి అందరితో. 6 సమాధానంతో ఉండాలి అందరితో. 7 ఎవరికి తీర్పు తెచ్చుకోవాలి. ఎవరి గురించి తీర్పు తెచ్చొద్దు. నీ భర్తకైనా, నీ పిల్లలకైనా, నీ తల్లిదండ్రులకైనా, నీ ఇంటి వారికైనా, పొరుగు వారికైనా, తోటి విశ్వాసులకైనా, ఎవరికైనా, సేవకుడికైనా, విశ్వాసులకైనా ఎవరికి నువ్వు తీర్పు తెచ్చొద్దు. ప్రభా, నువ్వు ఉండవని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పు. ఏం జరిగిన ఏం చేయాలా? ప్రభా, నువ్వు ఉండవని దేవునికి అప్పచెప్పు. ఇప్పుడు మనం అందరం తరగలుపుతాం, ఇంకా సేపు అయిన తర్వాత ఏముండదు.
బయటకు వెళ్తే ఏమైతే ఏదన్నా రివర్స్ గేర్ వేసింది అనుకోండి, మొత్తం బయటకు వస్తాడు, ఒప్పుకున్నాయి మొత్తం ఆడ బయటకు వస్తాయి. కాబట్టి తొందరపడి తలకాయ ఊపొద్దు. తలకాయ ఉంది కదా అని ఊపితే దానికి లెక్క కూడా చెప్పాలి. వాడు ప్రియులారా జాగ్రత్త, ప్రతిదానికి లెక్క చెప్పాలి. ప్రతిదీ ఉంది. దేవుడు ప్రభు రాబోతున్నాడు, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీకై నువ్వు తీర్పు తీసుకో. నువ్వు ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి, అది ఒకటే నీకు గుర్తుండాలి. నేను ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి, ఇది తప్పితే మరి ఇంకోటి ఏది కూడా నీ మనసులోకి రాకూడదు. నేను మాత్రం అంటే నా మటుకు నేను ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి. ఆ ఉండాలంటే నేను ఎలా ఉండాలి ఈ రోజు నాకు తెలియపరచబడింది. ఇలా లేకపోతే ఇలా లేని ప్రభు ఈరోజు ప్రభు శరీరం దగ్గరకు వచ్చి ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకుని ఇక నుండి 700 అనుభవం కలిగిన అనుభవంలో మనం జీవిద్దాం. అప్పుడు ప్రభుతో పాటు సదాకాలం. కాబట్టి అట్లా ప్రభుతో పాటు సదాకాలం ఉండడం కొరకాయ. ప్రభుతో పాటు సదాకాలం ఉండాలంటే 700 జీవితం అవసరమో ఆ 700 జీవితాన్ని ఇక్కడ మనం కలిగిన వారిపై ప్రభుతో పాటు సదాకాలం ఉండినట్లు ప్రభు శరీరంలో పాల్గొంటున్నాము, ప్రభు రక్తంలో పాల్గొంటున్నాం. మన బలహీనతలు ఏవైతే ఉండేవో ప్రభుతో పాటు సదాకాలం ఉండకోకుండా ఏవైతే మనలో బలహీనతలు అడ్డుగా ఉండేవో వాటిని మనం ఈరోజు తప్పులు పొరపాటు నుండి సరిదిద్దుకుని ఎక్కడి నుండైనా ఈ రోజు క్షమాపణ ఉంది, ఈ రోజు క్షమాపణ అడిగి క్షమాపణ ఉంది. ఎక్కడి నుండైనా సదాకాలం ప్రభుతో పాటు ఉండాలంటే ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలో అలాంటి జీవితాన్ని మనం పొందుకున్న వారమై ఎక్కడి నుండైనా ఇప్పుడు లేదు దాని ప్రభు దగ్గరికి క్షమాపణకి సరిదిద్దుకుని ఎక్కడి నుండైనా ప్రభుత్వ పాటు సదాకాలం ఉండడానికి అవసరమైన జీవితాన్ని మనం క్రీస్తులో జీవించినట్టు ప్రభు మనకి యోగ్యమైన రీతిలో బలలో పాల్గొని సరిదిద్దుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొని సదాకాలం ప్రభుత్వ పాటు ఉండే ధన్యత కలిగి ఓ రోజు ప్రభు వస్తే ప్రభుత్వ పాటు సదాకాలం ప్రభుత్వం ఉండే క్రైస్తవ జీవితాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మన బలహీనతలు కడిగి ఆయన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి యోగ్యమైన వారుగా ఆ ప్రభుత్వ పాటు సదాకాలం ఉండే యోగ్యత కలిగిన జీవితాన్ని క్రీస్తులో దేవుడు దారి పైన మనం సరిదిద్ది సమకూర్చును గాక. ఆమేన్.